హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దేవరకొండ. నేను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది చివరి వరకు చూడండి. ఇది ఎవరో చెప్పింది కాదు, నా లైఫ్లో నేను అనుభవించింది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనందరం చాలా బుక్స్ చదువుతూనే ఉంటాం. ఆ బుక్స్లో ఉన్న విషయాన్ని తెలుసుకొని ఎలా బ్రతకాలో తెలుసుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడూ ఇంకొకరిలా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎవరో రాసిన పుస్తకాలలో వారి జీవితంలో జరిగిన విషయాలను, వారికి ఎదురైన సంఘటనలను బట్టే వారు ఆ పుస్తకాలను రాస్తుంటారు. మనం అసలు ఏం చెయ్యమంటే మనం మన లోపల ఉన్న మనల్ని పూర్తిగా చదవం, అర్థం చేసుకోం. మొదట మీలో ఉన్న నువ్వు అనే పుస్తకాన్ని పూర్తిగా చదివి నిన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకో. ప్రతిరోజు నువ్వు అనే పుస్తకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. కానీ ఎవరు వారిని వారు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యరు. అసలు ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీ జీవితంలో నువ్వు నిజంగా ఏం కోరుకుంటున్నావు? నీకు నిజంగా ఏం కావాలి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకమని చెప్తున్నా. ఇలాంటి మాటలు మీకు సాధారణంగా మీరు వినే ఉంటారు. మీ జీవితంలో ఇటువంటి మాటలు విని 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 విసిగిపోయి ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూసేటప్పుడు కొంతమంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు, ఈ సతీష్ గారు ఈ ఛానల్లో ఇలాగే చెబుతుంటాడులే అని. మీలో చాలామందికి నేను ఎవరు ఏంది అనేది తెలియచ్చు లేదా తెలియకపోవచ్చు. కానీ నేను చెప్పే ప్రతి ఒక్క మాట నాలో ఉండే కసి నుంచి వచ్చేదే. నేను నా సొంత అనుభవాల నుండి చెప్పేది, నేను పడిన కష్టాల నుండి చెప్పేది. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇదంతా నేను ఎదుర్కొన్న నా కష్టాలు, నా బాధలు, నా జీవితంలోని అనుభవాల నుంచి మీకు చెప్తున్నా. మీరు ఎప్పటి వరకైతే మీ లైఫ్లో కష్టమైన దారిలో వెళ్ళరో అప్పటి వరకు మీ జీవితం మారదు. పైకి ఎదగాలి అంటే కష్టపడాలి. కష్టపడితేనే నువ్వు పైకి ఎదుగుతావు. కొంతమందికి ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకుంటారు, మరికొంతమందికి నేను చెప్పేది అర్థం కాకపోవచ్చు. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా అసలు నువ్వు దేనికోసమైతే ఈ ప్రయాణం చేస్తున్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి. యాక్చువల్గా మన తాతలు, మన అవ్వలు వీళ్ళంతా 100 సంవత్సరాల పైనే బతికుంటారు. వారందరూ మంచి జీవితాన్ని గడిపుంటారు. వారి జీవితంలో పిల్లలు వారిని చదివించడం ఇవన్నీ చూసే ఉంటారు. కానీ వారి జీవితంలో ఒకానొక సమయంలో వారందరూ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చే ఉంటుంది. అప్పుడు నేను ఈ దారిలో
కుడివైపు వెళ్ళాలా లేదా ఎడం వైపు వెళ్ళాలా అనే నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సమయం కూడా వచ్చి ఉంటుంది. ఒకవేళ ఎడం వైపు వెళ్తే ఆ దారి చాలా సులభంగా ఉంటుంది. అదే కుడివైపు వెళ్తే ఆ దారి చాలా కష్టంగా ఉంటుంది. అది చాలా కష్టాలతో నిండి ఉంటుంది. ఎట్లాంటప్పుడు చాలామంది సులభమైన దాన్ని తీసుకుంటారు. ఎందుకంటే వారికి చాలా మంచి జీవితం లభిస్తుందని. అందరూ వెళ్తున్నారుగా ఆ దారిలో, అదే దారిలో వెళ్దాంలే అని చెప్పి ఆ దారిలోనే వెళ్ళిపోతుంటారు. కానీ ఈ కుడివైపు వెళ్ళే దారిలో ఉన్న వారికే గొప్ప జీవితం, గొప్ప విజయం అనేది లభిస్తుంది. మీకు ఒకవేళ గడిచిన 10 సంవత్సరాలుగా కష్టం బాధ ఉండుండొచ్చు. మనలో చాలామంది ఈ ప్రయాణం అనేది, ఈ లైఫ్ ప్రయాణం అనేది నిజం కాకముందే మన కలల్ని వదిలేస్తూ ఉంటారు. నువ్వు కలల్ని చేరుకోవాలంటే ముందుకు వెళ్ళాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకోవడంలో సమయం గడిపేస్తుంటారు. అలా ఆలోచిస్తూనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అందువలనే మనం ఎంత సమయం గడిచినా విజయం అనేది సాధించలేకపోతున్నాం. కానీ కొంతమంది మాత్రం వారు నమ్మిన దాన్ని చేసి విజయాన్ని సాధిస్తున్నారు. మీకు ఎన్ని సంవత్సరాలు గడిచినా విజయం ఎందుకు రావట్లేదు అంటే నీ ప్రయత్నాన్ని నువ్వు సరిగ్గా చేయట్లేదు కాబట్టి. నువ్వు చేసే ప్రయత్నాన్ని మార్చట్లేదు కాబట్టి, కొత్తగా ఏమి ప్రయత్నించట్లేదు కాబట్టి. నువ్వు గెలవాలంటే వివిధ రకాలుగా ప్రయత్నించాలి. కొత్తగా ప్రయత్నించడం నేర్చుకోవాలి. ఆ విధంగా కొత్తగా ప్రయత్నించడం నేర్చుకుంటేనే విజయాన్ని మనం సాధించగలం. కాబట్టి మన ప్రయత్నాలని కొత్తగా ప్రయత్నిస్తా మనం ప్రయత్నించే విధానాన్ని మార్చుకుంటా సక్సెస్ని మనం సాధించాలని చెప్పి, మీరందరూ సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలని సందేహాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.